జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో TSNAB ఆధ్వర్యంలో ఏర్పాటు టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ TOFEI వాల్ పోస్టర్ను మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు ఆవిష్కరించారు. విద్యాసంస్థలకు 100 మీటర్ పరిధిలో ఉన్న దుకాణాల్లో ఎలాంటి పొగాకు ఉత్పత్తులను మరియు మత్తు పదార్థాలను అమ్మకూడదని తెలిపారు. విద్యాసంస్థలకు చుట్టుపక్కల ఉన్న దొంగచాటుగా పొగాకు అమ్మేవారు కానీ, అనధికారికంగా మద్యం అమ్మేవారు కానీ, లేక డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు అమ్మేవారు ఉన్నారేమో విద్యాసంస్థల యాజమాన్యం నిఘా ఏర్పాటు చేసుకొని పోలీసులకు సమాచారం అందించాలన్నారు. విద్యాసంస్థల ప్రవర్తన నియమాలపై పొగాకు వాడకం నిషేధం వంటి మార్గదర్శకాలను చేర్పాలి. విద్యా సంస్థల్లో పొగాకు, మద్యం, డ్రగ్స్ వలన కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించాలన్నారు. విద్యాసంస్థల ప్రాంగణంలో సిగరెట్టు, బీడీలు, తాగిన పీకలు మరియు గుట్కా, పొగాకు, ఉమ్మి వేసిన మచ్చలు ఉండకూడదు. విద్యాసంస్థల ప్రవేశ సరిహద్దు గోడకు పొగాకు రహిత విద్యాసంస్థ అనే సంకేతాలను ఏర్పరచాలి. విద్యాసంస్థ లోపల చుట్టుపక్కల పొగాకు త్రాగడం నిషేధం వంటి సైన్ బోర్డులను ఏర్పరచాలి. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైమ్ DSP సుభాష్ చంద్రబోస్, DCRB ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.